కాశ్మీర్లో కనీసం భారత జెండా కూడా ఎగరవేయలేని పరిస్థితి. అలాంటి క్లిష్టమైన సమయంలో కాశ్మీరీ ప్రజలకు, మరి ముఖ్యంగా కాశ్మీరీ పండితులకు మద్దతుగా మరియు కాశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేయడం ఉద్దేశంగా ఏక్తా యాత్రను తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు జరపాలని అప్పటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త మోడీ ప్రణాళిక రచించారు. ఈ యాత్రకు మురళీ మనోహర్ జోషి నాయకత్వం వహించారు. ఈ యాత్ర 14 రాష్ట్రాల గుండా జరిగింది. పంజాబ్ రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు పోలీసు అధికారుల వేషాల్లో వచ్చిన ఖలిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసి బస్సు డ్రైవర్ మరియు 2 కార్యకర్తలను చంపారు. యాత్రను ఆపేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. అయినప్పటికీ మురళీ మనోహర్ జోషి మరియు నరేంద్ర మోడీ ఏమాత్రం భయపడకుండా యాత్రను కొనసాగించి శ్రీనగర్లోని లాల్ చౌక్లో మువ్వన్నెల జెండాను ఎగరేసి కాశ్మీరీ హిందువులకు మద్దతుగా మేమున్నామని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఆ రోజుల్లో